కాకినాడలో కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. కాకినాడ ఈవీఎం మిషన్ల దగ్గర గార్డుగా పనిచేస్తున్న కానిస్టేబుల్ ధనరాజ్ 303 రైఫిల్తో కాల్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. స్థానికులు జీహెచ్ఎంసీకి తరలించి చికిత్స అందిస్తారు. ఇక ప్రస్తుతం ధనరాజ్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. ఆత్మహత్యా యత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాకినాడలో కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. కాకినాడ ఈవీఎం మిషన్ల దగ్గర గార్డుగా పనిచేస్తున్న కానిస్టేబుల్ ధనరాజు 303 రైఫిల్తో కాల్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. స్థానికులు జీహెచ్ఎంసీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ధనరాజ్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. ఆత్మహత్యా యత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాకినాడలో కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. కాకినాడ ఈవీఎం మిషన్ల దగ్గర గార్డుగా పనిచేస్తున్న కానిస్టేబుల్ ధనరాజ్ 303 రైఫిల్తో కాల్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. స్థానికులు జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ధనరాజ్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. ఆత్మహత్యా యత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ భవాని. జిల్లాలో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఆ కాకినాడలో 3 టౌన్ లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ అయితే కనుక రైఫిల్ తో కాల్చుకుని ఆత్మహత్యకు అయితే కనుక ఆ ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ఆయన ఆత్మహత్యకు గల కారణాలు అయితే కనుక ఇప్పటికే తెలియరాలేదు. అయితే పోలీసులు అయితే కనుక ఆ విచారణ అయితే చేస్తారు. అంటే కాకినాడ ఈవీఎం మిషన్ల దగ్గర అయితే గార్డుగా పనిచేస్తున్న ధనరాజు ఆ 303 రైఫిల్తో అయితే కాల్చుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఆయన ఆత్మహత్య యత్నం చేశారు అని చెప్పేసి సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడ పోలీసులు అయితే కనుక వెంటనే సంఘటనా స్థలానికి తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా ఈ ధనరాజ్ అయితే పనిచేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈవీఎం మిషన్ల దగ్గర అయితే ఆయన విధులు అయితే నిర్వహిస్తున్నారు. ఇది డ్యూటీలో ఉండగానే రైఫిల్ తో కాల్చుకుని ఆత్మహత్యానికి ప్రయత్నం చేశారు. అయితే జీజీహెచ్ కి తరలించి అక్కడి నుంచి అయితే కనుక ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించిన పరిస్థితి ఉంది. అయితే వైద్యులు అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది, ఏ విధమైన ఇబ్బంది లేదని అయితే వైద్యులు అయితే చెప్తున్నారు. కానీ అయితే ఆయన ఆత్మహత్యానికి గల కారణం అంటే కుటుంబ ఇబ్బందులా లేకపోతే ఏదైనా వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నాయా అనేది ఆ కోణం నుంచి దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా జిల్లా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఇప్పటికే ఆ విషయం తెలుసుకుని దాని మీద ఇప్పటికే వాళ్ళ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి భవాని. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.